పాకిస్తాన్ ప్రేరేపిత మీద ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోని పర్యాటక ప్రదేశం పహల్గంలో భారతీయ పౌరులపై చేసిన ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించినట్లు ఐఎంఏ నాయకులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్, ఐఎంఏ అధ్యక్షులు ఆనంద్ దాగ్లే, కార్యదర్శి రమేష్ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బుధవారం రాత్రి శంకర్ విలాస్ సెంటర్ నుంచి ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రోవూత్ కొత్త బస్టాండ్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించి మాట్లాడుతూ మృతి చెందిన వారికి నివాళులు అర్పించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు. భారతీయ పౌరులపై అమానుషంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సుమారు 28 మంది కాల్చి చంపడం పిరికి పందెల చర్యలుగా అభివర్ణించారు. ఉగ్రవాదుల దాడిని కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో భారతదేశంలోని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అంతర్భాగమని చెప్పారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవిసాగర్, డాక్టర్ దాచపల్లి సుధీర్ కుమార్, తోట కిరణ్ తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ లో టెర్రరిస్టులు అమాయక టూరిస్టులను పట్టుకొని ఎవరు హిందువులను చూసి వాళ్ళని వాళ్ళ బంధువుల ఎదుట, వాళ్ళ భార్యల ఎదుట కాల్చి చంపి, ఆడోళ్ళు మమ్మల్ని చంపమంటే మీ మోడీకి చెప్పుకో అని చెప్పేసి ఇంత దుస్థితికి పాల్పడటం దారుణమైన చర్య. ఈ పాకిస్తాను మన భారతదేశ ఎదుగుదలకు ఓర్వలేక, చూసి ఇది చేయలేక లోపల కపట ప్రేమ పెంచుకొని మనల్ని ప్రతిసారి ఇట్లా ఇండైరెక్ట్ అటాక్ చేస్తుంది. ప్రపంచ దేశాలందరూ కలిసి ఈ పాకిస్తాన్ని ఏకాకిని చేసి దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మన భారత ప్రభుత్వానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ సూర్యాపేట తరఫున మేము కోరుతున్నాము. ఇట్లాంటి చర్యలు ఇంకా ముందు జరగకుండా ఉండాలని, వాళ్ళని పట్టుకొని కాల్చి చంపేయాలని చెప్పేసి మా తరఫున గవర్నమెంట్ కోరుతున్నాము. ఈ సమయంలో ఆ ప్రాణాలు ఇచ్చిన అందరి మనశ్శాంతి కలగాలని చెప్పేసి మా అందరి తరఫున వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. థ్యాంక్ యూ.